కరణం కుటుంబం నూతన రాజకీయ ఆలోచనలకు శ్రీకారం చుడుతోందా? ప్రస్తుతం చీరాల్లో ఓటమి భారంతో కాలం వెల్లబుచ్చుతున్న తండ్రి కొడుకులు ఏదైనా సీరియస్ నిర్ణయం తీసుకోబోతున్నారా? రాజకీయంగా ఇంతవరకు అనుకున్నంత సక్సెస్ రేట్ లేని కరణం కుటుంబానికి తన స్థాయి రాజకీయం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే తాజా రాజకీయ పరిణామాలు దీనికి అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. మరి కరణం కుటుంబం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన నేత కరణం బలరామకృష్ణమూర్తి. అంతేకాదు చంద్రబాబుకు సమకాలీన రాజకీయ నాయకుడు కూడా. అయినా సరే తనను కాదని తనకు ప్రత్యర్థిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్కు పార్టీలో పెద్దపీట వేయడాన్ని కరణం జీర్ణించుకోలేకపోయారు. ఇక కరణం అసంతృప్తిని పసిగట్టిన బాలినేని అప్పట్లో రంగంలోకి దిగారు. అధికార వైసీపీలోకి చేయి పట్టుకుని మరీ తీసుకువెళ్లాడు నాటి మంత్రిగా పనిచేసిన బాలినేని. ఎప్పటికప్పుడు కరణంకు వైసీపీలో అండగా నిలుస్తూ వచ్చాడు. పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోయినా బాలినేని చొరవతో చీరాలలో కరణం బాగా వేయగలిగాడు. 2019లో తెలుగుదేశం పార్టీ తరపున చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తికి లోకల్ డైనమిక్ లీడర్ ఆమంచి నుంచి సవాళ్లు ఎదురయ్యాయి. ఇక తదనంతర రాజకీయ పరిణామాలు ఆయన్ను వైసీపీలోకి తీసుకువెళ్లాయి. పార్టీ కండువా కప్పుకోకుండానే జగన్తో నడిచిన బలరాంకి అక్కడ ఆశించిన ఆదరణ దక్కలేదు. ఇంత సీనియర్ లీడర్తో కనీసం వ్యవహరించాల్సిన విధంగా జగన్ వ్యవహరించలేదనేది టాక్. ప్రస్తుతం వైసీపీ ఓటమితో బలరాం కుటుంబం దిక్కుతోచని విధంగా మారింది. అందుకే తన దారి తాను చూసుకోవాలని బలరాం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జనసేనలో కాలు మోపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట. అంతేకాదు తన కుమారుడు వెంకటేష్ రాజకీయ జీవితం గురించి ఆలోచించి పెద్ద ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని కరణం అనుచరులు చెబుతున్నారు. పార్టీ మారే విషయానికి సంబంధించి బాలినేని కరణంల మధ్య చర్చ కూడా జరిగిందట. ఇటీవల జనసేనలో చేరిన బాలినేని పెద్ద ఆయనను కూడా ఇదే పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్తో జరిగిన చర్చల్లోనూ బాలినేని ప్రస్తావించారట. బలరాం విషయంలో బాలినేనికి జనసేనాని పూర్తి స్వేచ్ఛనిచ్చారనే సమాచారం. జిల్లాలో వైసీపీ ఉనికి అంతంత మాత్రంగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు. టీడీపీలో తిరిగి అడుగు పెట్టాలంటే పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అంతేకాదు తన ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ మంత్రి హోదాలో ఒదిగిపోయారు. గొట్టిపాటి అంశంలోనే టీడీపీతో విభేదించిన కరణం తిరిగి అదే పార్టీలోకి వెళ్లడం కష్టమే. నాడేమో తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకుని వైసీపీలోకి వెళ్లారు. పరిస్థితి వైసీపీకి రాను రాను మరింత దీనంగా మారిపోతోంది. రాజకీయ భవిష్యత్తుపై ఆలోచిస్తే ప్రస్తుతం వైసీపీ సరైన చాయిస్ కాదనేది కరణం బలరాం గట్టిగా నమ్ముతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు బలరాంకున్న ఏకైక మార్గం జనసేన మాత్రమే. ప్రస్తుతం చీరాలలో జనసేనకు చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేదు. మరోవైపు పనిలో పనిగా జనసేనాని దూతగా కరణం కుటుంబానికి బాలినేని ఆహ్వానం అందిందట. ఈ క్రమంలో కరణం బలరాం ఇప్పుడు కుమారుడి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రోజుల్లో మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీతో భుజం తట్టించుకున్న నేతగా బలరాంకి గుర్తింపు ఉంది. అంతేకాదు తన పెద్ద కుమారుడు బలరామని ఇందిరాగాంధీ కితాబిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే బలరాం వంటి నేతకు కొన్ని కారణాల వల్ల నమ్ముకున్న టీడీపీ న్యాయం చేయలేకపోయింది. నమ్మి వచ్చినందుకు వైసీపీ చేసిందేమీ లేదు. అయినా సరే 4 ఏళ్ల పాటు పార్టీలోనే కొనసాగారు. అయితే పొరుగు పార్టీ నుంచి వచ్చాం కాబట్టి కొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉందని నాడు సర్దుకుపోయారు. అలాగే నెట్టుకొచ్చారు. నిదానంగానైనా పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని భావించారు. ఎంతకు వైసీపీ చెల్లించలేదు. తాజాగా కరణం వెంకటేష్కు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి ప్రకటించారు. కానీ వెంకటేష్ నిరాకరించారు. దీంతో కరణం కుటుంబం జగన్ పార్టీని వీడుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. అది కూడా జనసేన వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం బలంగా వినబడుతోంది. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరణం కుటుంబం వైసీపీలో చేరేందుకు కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు కరణం వర్గానికి తలనొప్పిగా మారిన స్థానిక నేత ఆమంచి కృష్ణమోహన్ రాజకీయాన్ని సైతం బాలినేని తొక్కి పట్టారు.
దీంతో చీరాల వరకు కరణం హవా 2-3 ఏళ్లు బాగానే నడిచింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి చేతిలో వైసీపీ చిత్తుగా ఓడింది. ఇప్పుడు జనసేన ద్వారాలు కరణం కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాయి. అయితే పెద్ద ఆయన ఆలోచన మాత్రం భవిష్యత్తు మీదే. వైసీపీలోనే ఉండి సర్దుకుపోతే ఎలా ఉంటుంది, లేదంటే జనసేనలోకి వెళ్లి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే దానిపై అంచనాలు వేస్తున్నారు. అంతేకాదు 2029 నాటికి చీరాల్లో తమ రాజకీయాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేది వీరి లక్ష్యం. కుమారుణ్ణి ఎమ్మెల్యేగా చూడాలన్న కోరిక నెరవేరాలంటే దానికి ఉపయోగపడే పార్టీ జనసేన మాత్రమే అనేది ప్రస్తుతం బలరాం కళ్ల ముందు దోబూచులాడుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో కరణం రాజకీయం ఎలా ఉండబోతోందో.